ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలండి. ప్రియులారా, మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలొస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారయితే ఒక సమస్య తీరిపోయిన వెంటనే ఇంకొక సమస్యొస్తుంది. ఆ సమస్యలో ఉండగానే ఇంకొక సమస్యొస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన దగ్గరకొచ్చి ఎవరైనా మాట్లాడినా గానీ, మనం మాట్లాడేటువంటి సమాధానం ఎలా ఉంటుందంటేనండి, "మీకేం తెలుస్తుంది? ఆ సమస్యని ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఆ బాధేంటో నాకు తెలుసని" చెప్పేసి మాట్లాడతారండి. అయితే ప్రియులారా, మనలాంటి సమస్యలు కాదు గానండి, మనకంటే ఎక్కువ సమస్యలొచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నాడు? ఏ విధంగా తన యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాడనేది మనం ఈరోజు చూద్దామండి. అయితే ప్రియులారా, అందరికీ కూడా దావీదు గారి గురించి తెలుసు కదండీ! మరి ఎన్నో మెసేజ్‌లో ఇప్పటివరకు మనం వింటూ వచ్చామండి. ఒకసారి మనం దావీదు గారి గురించి ఆలోచించుకుంటే ప్రియులారా, ఎన్నో కష్టాలొస్తాయండి ఆయన యొక్క జీవితంలో. లాస్ట్ మెసేజ్‌లో కూడా మనం చూసుకున్నాం. మరి రాజే చంపాలనుకుంటాడండి. అలా రాజు చంపాలనుకున్నప్పుడు బయటకొచ్చినప్పుడు చాలా ఆకలేస్తూ ఉంటుంది దావీదు గారికి. నిజంగా ఒకసారి ఆయన యొక్క పరిస్థితిని గనక ఆలోచించినట్లయితే, ఇంతకుముందు ఎక్కడ భోజనం చేసేవాడు? రాజుల దగ్గర భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసేవాడు. రాజుల దగ్గర భోజనపు బల్ల దగ్గర కూర్చొని తినడం అంటే ఏంటండి? మరి చాలా చోట్ల చెప్పబడుతూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి రుచులు, ఎన్నో రకాలైనటువంటి వంటలు, వాటన్నిటిని కూడా తిని ఉంటున్నటువంటి దావీదు గారికి ఇప్పుడు భోజనం లేనటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఉండడానికి ఇల్లు లేదు. బాగున్నావా అని చెప్పి పలకరించేటువంటి జనం లేరు. ఒకప్పుడు బయటికి వెళ్ళిననే దావీదు గారు వందనాలు. బాగున్నారా? మరి మేము యుద్ధానికి వెళ్తున్నాం. వెళ్ళమంటారా లేదా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది సైన్యం ఆయన వెనుకుంది. ఆయన ఒక మాట అంటేనే మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు ఒక అడుగు వేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం కూడా వచ్చి బాగోగులు కనుక్కోవడం. ఇది చేస్తారా? అది చేస్తారా? మమ్మల్ని ఇది చేయమంటారా? అది చేయమంటారా? ఎలా చేయమంటారు? అదొక యుద్ధానికి అలా వస్తున్నారు, ఇలా వస్తున్నారు అని చెప్పి చుట్టూ మాట్లాడేటువంటి జనం. ఇప్పుడు అంత నిశ్శబ్దం. ఎవ్వరు కూడా తన యొక్క జీవితంలో లేరు. ఇంతకు ముందు ఉన్నటువంటి వైభోగం మొత్తం పోయింది. తినడానికి ఫుడ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పలకరించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత బాధగా ఉంటుందండి. పోనీ అతనేమన్నా తను తెచ్చుకున్నటువంటి కష్టాలు అవన్నీ కూడా దేవుని నీతిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి వచ్చినటువంటి కష్టాలు అవన్నీ కూడా. సో వాటన్నిటిలో కూడా అవన్నీ కూడా నిలదొక్కుని అతడు చాలా అద్భుతంగా దేవుని యొక్క సహాయంతో నిలబడతాడండి. నిలబడి తనకంటూ కొంత జనాన్ని ఏర్పరచుకుంటాడు. కొంతమంది భార్యలను ఏర్పరచుకుంటాడు. మరి దేవుడు కుమారుల్ని, కుమార్తెల్ని కూడా దయచేస్తాడు. సో ఈ కష్టాలన్నిటిలో కూడా బాధపడకుండా, ఎక్కడా కూడా దిగులు చెందకుండా, బాధ వచ్చినప్పటికీ దేవుని వైపు చూస్తూ దేవుని సహాయంతో నిలబడడం అనేది జరుగుతుందండి. ఇన్ని కష్టాల్లో నుంచి నిలబడిన తర్వాత ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. ఈ సందర్భంలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి ఆలోచిద్దామండి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగేసుకుంటూ ఒక చక్కగా నువ్వు ఒక ఇల్లు నిర్మించుకున్నావు. అయితే ఒక ప్రొక్లైనర్ వచ్చేసి రాత్రికి రాత్రి ఆ ఇల్లు మొత్తం తీసేసి ఈ స్థలంలో నువ్వు కట్టకూడదని చెప్పేసి ఇల్లు కొలగొట్టేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అదేవిధంగా దావీదు కూడా ఎన్నో కష్టాల్లో నుంచి ఇవన్నీ కూడా ఏర్పరచుకొని చాలా చక్కగా నిలబడతాడండి. నిలబడిన తర్వాత ఒక సందర్భం జరుగుతుంది. చూస్తే 1 సమూయేలు 30వ అధ్యాయం చూద్దామండి. 1వ వచనం నుంచి చూసినట్లయితే ప్రియులారా, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోకి కొనుపోబడియుండియు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. కర్మెలేనియైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోకి కొనుపోబడగా చూచి, అంటే అతనికి కలిగి ఉన్నటువంటి సమస్తం మొత్తాన్ని కూడా వేరే ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి. పైగా పట్టణాన్ని కాల్చేశారు. అప్పుడు ఎంత బాధ ఉంటుందండి దావీదు గారికి. అలా బాధపడుతున్నటువంటి సమయంలో ఇంకొక సమస్య అండి. చూడండి, ఆ సమయంలో మనల్ని ఎవరైనా ఓదారిస్తే బాగుంటుంది. ఓదార్చడం కాకుండా పైపెచ్చి ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా,
6వ వచనం చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదును రండని వారు చెప్పుకొనగా. ఎవరి మీద రాళ్ళు రువ్వుదాం అనుకుంటున్నారండి? దావీదు మీద. ఏం చేశాడని? అసలే బాధలో ఉన్నాడు. తన యొక్క జీవితం మొత్తం కూడా కోల్పోయాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి భోగాలన్నింటినీ కూడా కోల్పోయాడు. ఆ వైభోగం మొత్తాన్ని కూడా కోల్పోయాడు. కోల్పోయి ఇక్కడ నిలబెట్టుకుంటే ఇక్కడ కూడా వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. పైగా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? చంపేద్దాం దావీదుని అనుకుంటున్నారు. నిజంగా ప్రియులారా, ఇన్ని కష్టాలు మనకు వస్తే మనం ఎలా ఆలోచిస్తామంటారండి? దేవుణ్ణి దూషించి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అని చెప్పేసి మనం దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతామండి. కానీ అక్కడ ప్రియులారా, నిజంగా దావీదు గారు చేసినటువంటి పని చూస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. నిజంగా ఒకసారి చూసినట్లయితే 6వ వచనం అండి, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడంటేనండి, 7వ వచనం, ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. కష్టాల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డం అండి, దేవుణ్ణి ఆనుకుని ఉండడం అండి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడం అండి. నిజంగా ఆ సందర్భంలో దావీదు గారు ఒకటి చేయొచ్చు. ఆల్రెడీ ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి కదండి. మరి పెద్ద గొల్లియాతును సైతం నేలమట్టం కనిపించినటువంటి వ్యక్తి అండి దావీదు గారు. అటువంటి సమయంలో దావీదు గారు వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళని తెచ్చుకోవచ్చు. కాకపోతే నా బలం నాలో లేదు, నాకు ఇచ్చినటువంటి బలం దేవుడిది. తనకిష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. నా లైఫ్, నా డెసిషన్స్, నా ఇష్టం అనుకోలేదు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను వెళ్ళమంటావా? నేను వెళ్తే విజయం సాధిస్తానా? నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను, లేకపోతే లేదు. చెప్పు ప్రభువా అని చెప్పి ఎంతో దీనంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు చూడండి. అలా మాట్లాడి దేవుడితో మాట్లాడి ప్రతి డెసిషన్స్ తీసుకుంటే ఇదే కదండి, వచ్చినటువంటి ప్రతి సమస్యలు కూడా దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రియులారా. మరి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సందర్భంలో మనకు వచ్చినటువంటి, మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలన్నిటిలో కూడా మనం అలానే ఎదుర్కొంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. మనకు వచ్చినటువంటి సమస్యల్లో మనం కృంగిపోతున్నామా, లేదంటే దేవుడు చెప్పేటువంటి డెసిషన్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామా? అది ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి, దేవుడు చూపించినటువంటి మార్గంలో వెళ్తే చాలా బాగుంటుందండి జీవితం అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు చూపించేటువంటి, దేవుడు చెప్పేటువంటి మార్గాల్లో వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, మరి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. నడిపించారు, సహాయం చేశారు. మరి ఈ మెసేజ్ విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తానుసారంగా మా యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.